వైద్య వృత్తిలో ఉన్నవారు పేద రోగుల పట్ల సేవాభావంతో మెలగాలని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి అన్నారు. గాజువాక ఎల్బీఎస్ నగర్లో అత్యాధునిక సౌకర్యాలతో నూతనంగా నెలకొల్పిన సువిధ హాస్పిటల్ను సిపి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డాక్టర్ వై స్రవంతి, డాక్టర్ వి క్రాంతి కుమార్ల నిర్వహణలో ఏర్పాటైన ఈ ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు కల్పించడం పట్ల సిపి అభినందించారు. పేదలకు వైద్య సేవలను చేరువ చేయాలని, ఆపదలో ఉన్న వారికి వైద్యులు తమ వంతు సేవలను అందించాలని కోరారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న గాజువాకలో ఖరీదైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, కార్పొరేటర్ ఉరుకుటి చందు, బీసీసీఎల్ నాయకులు శివప్రసాదరావు, సత్యారావు, వెంకటేశ్వరరావు, కొయిలాడి శంకర్రావు, మురళీదేవి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో సువిధ హాస్పిటల్ అని ఒక కొత్త హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ శ్రావంతి మేడం వచ్చేసి ఎండి జనరల్ మెడిసిన్. మన గాజువాకలో లేడీ ఎండి జనరల్ మెడిసిన్ చాలా తక్కువ మంది ఉన్నారండి. సో మేడం ఈ హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు, బెస్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారండి. అందులో ఇక్కడ ఐసీయూ ఉంది, క్యాజువాలిటీ ఉంది, డాక్టర్స్ చెంబర్స్ ఉన్నాయి. సో త్వరలో 100% మిగిలిన ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు ఫిట్ చేయబోతున్నారండి. సో గాజువాకలో చుట్టుపక్కల ప్రాంతంలో ఎటువంటి వ్యాధులు ఉన్నా, ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా నేరుగా ఇక్కడికి పేషెంట్ తీసుకొని రావచ్చు. అండ్ ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని నేను ఆశిస్తున్నా, కోరుకుంటున్నా. ఇప్పుడు డాక్టర్ అంటే సేవాభావం. సో మనకు డాక్టర్స్కి డబ్బు ముఖ్యం కాదు, సేవ ముఖ్యం. ఒక పేషెంట్ ప్రాణం కాపాడడం అది ముఖ్యం. సో ఆ సేవాభావంతో ఈ సువిధ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదే అంకిత భావంతో పేషెంట్స్కి సేవ చేస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. గాజువాక ప్రజలు కూడా అండ్ పక్కన అనకాపల్లి జిల్లా నుండి, విశాఖపట్నం జిల్లా నుండి కూడా అందరూ ఇక్కడికి వస్తారని అండ్ ఈ ట్రీట్మెంట్ పొందుతారని నేను ఆశిస్తున్నా. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావంతి మేడం గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రావంతి అండి, ఎండి జనరల్ మెడిసిన్. ఇవాళ మనం సువిధ హాస్పిటల్స్ అనేది ప్రారంభించామండి. మన దగ్గర అన్ని సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. మన దగ్గర మెయిన్ సర్వీస్ 24/7 ఎమర్జెన్సీ అవైలబుల్గా ఉందండి. ఎటువంటి ఎమర్జెన్సీ అయినా మనం డీల్ చేస్తాము. మన దగ్గర ఏంటంటే ఇన్ హౌస్ ల్యాబ్, ఫార్మసీ, మన దగ్గర ఏంటంటే క్యాజువాలిటీ, ఐసీయూ అండ్ జనరల్ వార్డ్ అవైలబుల్గా ఉన్నాయి. ఓపీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి. జనరల్ మెడిసిన్ మన మెయిన్ స్పెషాలిటీ అండి. మన కార్డియాలజీ, న్యూరాలజీ, పిల్లల నిపుణులు అందరు అవైలబుల్గా ఉంటారు. మీకు ఏంటంటే అతి తక్కువ ధరలో అందరికీ సర్వీస్ అందించాలనేది మాది మెయిన్ ఎయిమ్ అండి. ప్రతి ఒక్కళ్ళు మీ సపోర్ట్ మాకు ఇవ్వాలి. ఏంటంటే మాకు సేవాభావం ఎక్కువ అండి. అంటే కార్పొరేట్ స్టైల్లో కాకుండా అందరికీ మంచి లైక్ ఎలా అంటే మీకు మంచి ఉత్తమమైన లైక్ సర్వీస్ ఇవ్వాలి, హెల్త్ ప్రొవైడ్ చేయాలని చెప్పి అనేది మా మెయిన్ ఎయిమ్.